శ్రీరాముడి కోసం రావణాసురుడు చేసిన తపస్సు గురించి పరమశివుడు వివరించాడు. మీరు గనక ఒకవేళ ఆ వీడియో చూడనట్టు అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి. ఆ తరువాత ఆ భక్తుడు ప్రతి పూజ, వ్రతము, పని ప్రారంభం చేసే ముందు వినాయకుడిని పూజిస్తారు కదా, అలా ఎందుకు అని పరమశివుడిని అడుగుతాడు. దానికి పరమశివుడు, విఘ్నేశ్వరుడిని పూజిస్తే విఘ్నాలు రావు అన్నది నిజమే, కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా గణపతి పూజ చేసేటప్పుడు కనీసం సూక్ష్మంగానైనా సరే గణపతికి అసలు ఆ అగ్ర పూజాధికారం ఎలా వచ్చిందో గుర్తు తెచ్చుకొని అసలు విషయం గ్రహిస్తారని వివరిస్తాడు. ఆ భక్తుడు ఏంటా విషయం అని అడుగుతాడు. దానికి పరమశివుడు, వినాయకుడికి ఆ అధికారం ఎలా వచ్చింది? తల్లిదండ్రులైనా మాకు సేవ చేయబట్టే కదా. భక్తులారా పనులు, పూజలు అన్ని చేయండి, కానీ వాటన్నిటికంటే ముందు వినాయకుడిని పూజించండి అంటే దాని అర్థం వీటన్నిటికంటే ముందు వినాయకుడిలా తల్లిదండ్రుల సేవ, మంచి చెడు బాగోగులు చూసుకోమని. కానీ అది మాత్రం చేయరు, వాళ్ళని గాలికి వదిలేస్తారు. వాళ్ళని హింసిస్తారు, బాగా చూసుకోరు, ఆస్తుల కోసం, అధికారం కోసం వాళ్ళని సతాయిస్తారు, వృద్ధాశ్రమాలలో పడేస్తారు. వాళ్ళ ఆస్తులు, పేరు ప్రతిష్టలు కావాలి, కానీ వాళ్ళు అక్కర్లేదు. బతికుండగానే తీసుకువెళ్లి శ్మశానంలోనో రోడ్డు పక్కనో వదిలేసి వస్తారు. ఇంకా దారుణం ఏమిటంటే ఆస్తి ఇవ్వట్లేదనో, వాళ్ళ ఆనందాలకి అడ్డం వస్తున్నారనో పిల్లలే తల్లిదండ్రులన్నీ చంపేస్తారు. బాధ్యతలు తప్పించుకోవటానికి కొంతమంది అమెరికా, ఆస్ట్రేలియా పారిపోతారు, లేకపోతే తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు. కనీసం చనిపోయారన్నా కూడా రారు. తల్లిదండ్రులకి మర్యాద ఇవ్వరు, హీనంగా చూస్తారు. మళ్ళీ వీళ్లే సమాజంలో పెద్ద మనుషులలాగా వ్యవహరిస్తారు. గౌరవమైన, నలుగురిని నడిపించే, నలుగురికి ఆదర్శంగా ఉండే వృత్తుల్లో ఉంటారు. తల్లిదండ్రుల సేవ, పనులు, పూజలు, వ్రతాలు వీటన్నిటికంటే ముందు ముఖ్యమని తెలుసుకుంటారని, గ్రహించి నడుచుకుంటారని గణపతి పూజ చెయ్యమంటే దానిని మాత్రం వదిలేస్తారు. వినాయకుడిని మాత్రం పూజిస్తారు. ఇలాంటి వాళ్ళని చూస్తే వినాయకుడికి భలే కోపం వస్తుంది. విగ్రహంలో నుండి లెగిసి వచ్చి మరి ఎమ్మడపడి కొట్టాలని అనిపిస్తుంది అని నాకు ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ అలా నిజంగా లేసొచ్చి మరి కొట్టించుకోవడం ద్వారా వినాయకుడు స్పర్శ పొందామని సంతోషిస్తారే గాని వినాయకుడు చేసింది మాత్రం చెయ్యరు. కలియుగంలో వీళ్ళు కూడా ఒక రాక్షస జాతి. తల్లిదండ్రులన్నీ కూర్చోబెట్టి దండేసి దండం పెట్టమని చెప్పట్లేదు, కానీ వీళ్ల కారణంగా మా దగ్గరికి వచ్చో లేక మమ్మల్ని తలుచుకోనో కన్నీళ్లు పెట్టి దండం పెట్టే పరిస్థితి తీసుకురాకుండా ఉంటే చాలు అని పరమశివుడు వివరిస్తాడు. ఇంతకీ ఈ స్టోరీ ఎక్కడదంటే